బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకుంది పుష్ప. అవును, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప చేరుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పుష్ప టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద చిరంజీవి ఇంటికి వెళ్ళింది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. పుష్ప టీమ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తర్వాత ఇటు ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా మీరు విజువల్ మీరు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చిరంజీవి ఇంటికి వెళ్ళారు. డైరెక్టర్ సుకుమార్ అలాగే ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి. ఇప్పటి వరకు పుష్ప 2 మూవీపై రియాక్ట్ కాలేదు చిరంజీవి. తాజాగా పుష్ప టీమ్ మెగాస్టార్ ని కలవడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎక్కడ కూడా పుష్ప టీమ్ చిరంజీవి కావచ్చు అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ పేరుని దాదాపుగా ఇన్ఫాక్ట్ తెర మీదకి తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్నప్పటికీ మరీ ముఖ్యంగా ఈ 2 వారాలు కావచ్చు, 2 నెలలుగా మూవీ ప్రమోషన్స్లో కావచ్చు, లేకపోతే మూవీకి సంబంధించి ప్రమోషన్లో భాగంగా స్టేజ్ మీద కావచ్చు, ఎక్కడా కూడా మెగాస్టార్ కుటుంబాన్ని కావచ్చు, మెగా అనే పదాన్ని కూడా ఎక్కడా తీసుకురాకుండా కేర్ఫుల్గా వచ్చిందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్ప టీం మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళింది పుష్ప టీం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చిరంజీవి ఇంటికి వెళ్లారు డైరెక్టర్ సుకుమార్, నవీన్ ఎన్నేని, మోహన్ చెరుకూరి. ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళడం, ఇటు మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే పొలిటికల్ గా చాలా డిస్కషన్, పొలిటికల్ యాంగిల్లో కూడా టచ్ అయిన సిచ్యువేషన్. ఇటు మెగా కుటుంబానికి మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అలాగే అల్లు ఫ్యాన్స్ అంటూ కూడా వివాదం తారాస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటు పుష్ప 2 రిలీజ్ అవుతున్న క్రమంలో మెగాస్టార్ ఎక్కడ రియాక్ట్ కాలేదు, మెగాస్టార్ రియాక్షన్ లేదు. అట్ ద సేమ్ టైం టీజర్ నుంచి కావచ్చు, రిలీజ్ అవుతున్న సందర్భంలో కూడా కావచ్చు, మెగాస్టార్ నుంచి ఎక్కడ రియాక్షన్ రాలేదు. దీంతో ఇది అంటే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఏదో జరుగుతోందంటూ ఇటు చర్చ జోరందుకుంది సోషల్ మీడియాలో. కానీ ఇంట్రెస్టింగ్గా ఈరోజు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవిని పుష్ప టీం కలిసింది తప్ప అల్లు అర్జున్ ఎక్కడా లేడు. మళ్ళీని ఈ ఫ్రేమ్లో అసలు ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళింది, లేకపోతే అల్లు అర్జున్ కూడా వెళ్ళాడా, అల్లు అర్జున్ వెళ్ళారా లేదా, ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ రవిచంద్ర, ఎందుకంటే మీరు గత కొన్ని రోజులుగా కాదు, ఇన్ఫాక్ట్ ఈ మూవీకి సంబంధించి ప్రతి అప్డేట్ని ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా ముందుంచే ప్రయత్నం చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ ఫోటోకి సంబంధించి కూడా. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక క్వశ్చన్ మార్క్ రైస్ అవుతోంది. పుష్ప టీం చిరంజీవి ఇంటికి వెళ్ళింది, ఇక్కడ అల్లు అర్జున్ కూడా వెళ్ళాడా? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ప్రస్తుతం ఇండస్ట్రీలో? రోజు పుష్ప నిర్మాతలు మైత్రి మూవీస్ అధినేతలు ఎవరైతే ఉన్నారో రవిశంకర్, అలాగే నవీన్ ఎర్నేని, అలాగే మైత్రి మూవీస్ CEO చెర్రీ, డైరెక్టర్ సుకుమార్ ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిని కలిసి పుష్ప విజయాన్ని ఒక్కసారి ఆయనతో పంచుకొని సెలబ్రేట్ చేసుకొని ఆయన దగ్గర నుంచి బెస్ట్ విషెస్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సాధారణంగా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని సినిమా పరిశ్రమలో ఒక పెద్దగా అందరూ ఫీల్ అవుతారు, అందరూ భావిస్తారు. ఆయనకు కూడా ఒక అలవాటు ఉంది. సినిమా ఏదైనా విడుదలైంది, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ చాలా విజయవంతంగా నడుస్తుంది, చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సినిమా నిర్మాతలకు, దర్శకుడికి, అలాగే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఆయన విషెస్ చెప్పడం జరుగుతుంది. లేదా మరీ చిన్నవాళ్ళు అయితే వాళ్ళు వచ్చి కలుస్తామంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళతోటి ఆ సినిమా విశేషాలు పంచుకోవటం అనేది మెగాస్టార్ కి చాలా అలవాటుగా మారిపోయింది అని చెప్పొచ్చు. ఆ సందర్భంలోనే ఈ రోజు పుష్ప రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే మెగాస్టార్ తోటి అలాగే రామ్ చరణ్ తోటి మైత్రి మూవీస్ నిర్మాతలకి మంచి అనుబంధం ఉంది, అలాగే దర్శకుడు సుకుమార్కి చాలా అనుబంధం ఉంది. కాబట్టి ఈ రోజు సినిమా విడుదలైంది, మంచి పాజిటివ్ టాక్ తోటి, సూపర్ హిట్ టాక్ తో సినిమా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఫస్ట్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ని కలిసి ఆయనతోటి ఆ సినిమా విశేషాలని షేర్ చేసుకున్నారని చెప్పొచ్చు. బహుశా సినిమాని చూడటానికి కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేశారని అయితే తెలుస్తుంది. రైట్, అంటే దాదాపుగా ఎందుకంటే వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవికి మైత్రి మూవీస్కి మధ్య ర్యాప్ ఉండింది. సో ఈ నేపథ్యంలోనే గత రిలీజ్కి ముందు కూడా డిస్కషన్ జరిగింది, ఆయన తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి అంటూ కూడా.
సో ఆయన ఆఖరి మూమెంట్లో డ్రాప్ అయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈరోజు అపాయింట్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన కలిసిన సందర్భం కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా సుకుమార్ కూడా ఉన్నారు ఈ టీంలో. అంటే మొత్తం టీం అంతా కలిసి వెళ్ళింది. ఎటువంటి సైన్ అనుకోవాలి? ఎందుకంటే మెగా ఫ్యాన్స్కి మధ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించి, అల్లు ఫ్యాన్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య వార్ సోషల్ మీడియా జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎటువంటి ఇండికేషన్ అనుకోవాలి, ఎటువంటి సైన్ అనుకోవాలి రవిచంద్ర? సచిన్, పుష్ప సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్ కూడా మెగాస్టార్ ని కానీ మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్ చరణ్ కానీ ఎవరిని ఇన్వైట్ చేయాలనే ఆలోచన అయితే అటు యూనిట్ కి లేదు. ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్స్ డెసిషన్, డైరెక్టర్ డెసిషన్, హీరో డెసిషన్ అనేది పక్కన పెడితే అసలు వాళ్ళని పిలవాలి, వాళ్ళని ఆ ఫంక్షన్స్ కి గెస్ట్ గా ఇన్వైట్ చేయాలనే ఆలోచన అయితే లేదు. పుష్ప సినిమాకి సంబంధించి ఏ ప్రమోషన్ యాక్టివిటీ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా దానికి సంబంధించి మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో